నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నంద్యాల న్యూస్ 9కు ఇంటర్వ్యూకి వచ్చినటువంటి అచ్చు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అచ్చు గారి గురించి మీకు అందరికీ తెలిసిందే. నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిగా ఉంటూ ఎంతోమంది పేద మహిళలకు కానీ తలసేమియా పిల్లలకు కానీ వారికి చాలామందికి ఉచితంగా బ్లడ్ అందించడమే కాకుండా సమయానికి రక్తం వారికి అందిస్తున్నారు. అందుకు వారు నంద్యాలలో ఎంతో గొప్ప పేరును సాధించారు. కానీ ఆ గొప్ప పేరు వెనుక అతని ఎంతో కష్టం ఉన్నది. ఆ కష్టం గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇంటర్వ్యూ మొదలుపెట్టాము. అందరూ తప్పక వీక్షిస్తారని కోరుకుంటున్నాం. హలో సార్, నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు గారు, మీరు మా ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషకరం. ఈరోజు మీకు మీ గురించి చాలామంది మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడానికి గల కారణాలు ఏమి, అతని బాల్యం ఏమి, అతన్ని ఏ విధంగా సేవ చేయడానికి ఆయన యొక్క మనసు ఒప్పినది అని చాలామందికి చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అందుకు మేము ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ప్రజలకు తెలియజేస్తారని, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అని తెలియజేస్తారని మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. మేము అడిగే క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్తూ యువతకు మీ యొక్క సందేశం తెలియజేయాలని కోరుకుంటున్నాము. మొదటి ప్రశ్న సార్, మీ యొక్క బాల్యము, మీ తల్లిదండ్రుల గురించి, మీ చదువు గురించి, మీరు పుట్టిన ఊర్ల గురించి మొదటిగా తెలియజేస్తారా? ముందుగా అన్న నంద్యాల న్యూస్ 9 వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో కూడా నన్ను చాలామంది ఇంటర్వ్యూ అడగడం జరిగింది, హైదరాబాద్ వాళ్ళు అయితే. ఎందుకంటే మనం గత 15 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నాం. కాకపోతే నాకు మీరు ఫోన్ చేసినప్పుడు ఏంటంటే నా ఆత్మ బంధువులాగా అనమాట. అంటే నేను సమాజంలో ఎంత అయితే కృషి చేస్తున్నానో, మీరు యాంకర్గా అయితేనేమి, ఒక డ్యూటీ చేసి అయితేమి, మీరు కూడా సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారు సర్వీస్లో. సో మా అన్నతో నేను కూర్చొని మాట్లాడుతానని చెప్పి నేను ఈరోజు ధైర్యం చేసి రావడం జరిగింది. తర్వాత మాది చాలా మధ్యతరగతి కుటుంబం అన్న, చాలా పేదవాళ్ళము. మా నాన్న రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. మా సొంత ఊరు శ్రీశైలం నియోజకవర్గం, వెలుగోడు మండలం, వేలుపునూరు గ్రామం మాది. కాకపోతే చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళు పొద్దున అంటే తెల్లవారక ముందే పొలంలో ఉంటారు, చీకటి పడే సమయంలో ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అలా మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా నాకు వ్యవసాయం పనులు నాకు అలవాటు చేశాడు. నేను మా నాన్నకు ఒకటే కొడుకుని, నాకు 2 చెల్లెలు ఉన్నారు. సో నాన్న ఏం చేశాడంటే, ఒకటే పిల్లోడు కదా, మనకు పొలం ఉంది, పొలం పని కూడా నేర్చుకుంటారు. రేపొద్దున ఏ ఉద్యోగం రాకున్నా, ఏది జీవితంలో సాధించలేకపోయినా కూడా అట్లీస్ట్ పొలం పని చేసుకున్నా బతకగలడనే ఉద్దేశంతో మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ పొలం పనులకే తీసుకొని చేయడం జరిగింది. ఇక ఆయన ఉన్నంతలో కష్టపడి నన్నైతే చదివించాడు, బాగానే చదివించాడు. కాకపోతే దేవుడు నాకు దానికి ఎంచుకోలేదు, నన్ను చదువుకి ఎంచుకోలేడు. మీరు చూస్తున్నారు కదా, దీనికి ఎంచుకున్నాడని నేను అనుకుంటాను. సేవకి ఎంచుకున్నారు. ఓకే అచ్చు గారు, అలాగే మీరు ఎంతవరకు చదువుకున్నారు? అన్నా నేను అంటే ఒక చాట చదివినా నేను చెప్పలేను. ఎందుకంటే అదేంటంటే ఒక చదవని వ్యక్తి ఏ స్కూల్లో ఎక్కువ రోజులు ఉండాలంట. అదేవిధంగా నేను ఒక చాట అని కాదు, నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు, గార్గేయపురము, ఆదోని, అలా అక్కడ ఇక్కడ పాటలు పడుకుంటూ ఏదో గెట్టుకెళ్ళి లాస్ట్కు డిప్లొమా సివిల్ చేసినానన్న ఆదోన్లో. ఓకే, తర్వాత మీరు డిప్లొమా వరకు చదివారు కదా, మీరు ఉద్యోగాలు అవి ఏమన్నా సెర్చ్ చేశారా? ఉద్యోగాలు అనే ఆలోచన లేదన్న నాకు. ఎందుకంటే నేను డిప్లొమా చదివేటప్పుడు దాదాపు నాకు 3 years అక్కడ కోర్సు. నేను ఆదోనికి వెళ్ళినప్పుడు నేను అక్కడ నాన్నలోకలు అనమాట. నాతో పాటు ఒక 1400 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, మా సీనియర్స్, మా జూనియర్స్. ఆ వాతావరణంలో నేను చదువుకునేటప్పుడే ఈ సర్వీస్ అనేది నాకు అలవాటాయి. సో నాకు చదువు అయిపోయింటే నేను ఉద్యోగం గురించి ఆలోచించేవాడిని. నాకు మొదటి దశలోనే సర్వీస్ అలవాటు అయ్యేసరికి ఇంకా ఉద్యోగం మీద ఆలోచన అయితే వెళ్ళదు. ఓకే, మీరు ఆ సర్వీస్ మీరు అలవరించుకోవడానికి మీ యొక్క మోటివేషన్ చేసిన వ్యక్తి పేరు? మోటివేషన్ చేసే కంటే నాకు ఏ పరిస్థితుల్లో, అంటే ఏ ప్రమాద పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో చాలా మంది మోటివేట్ చేశారు. అంటే నాకు ఈ చదువు మీద పెద్ద అవగాహన లేకపోయినా కూడా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మంచిగా అవగాహన ఉంటుంది. అంటే నాకు అన్ని చెప్తుంటాయి అనమాట. అంటే ఈ పరిస్థితుల్లో ఇలా ఉండాలి మనం అని చెప్పేసి నాకు చుట్టూ ఉన్న ప్రకృతి అయితేనేమి, మనుషులు అయితేనేమి నాకు వాళ్ళే గురువులు. చాలా మంది నన్ను వేలు పట్టుకొని నడిపించారు. ఈ కార్యక్రమంలో నన్ను ముందుకు తీసుకొచ్చి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, అక్కడ బ్లడ్ క్యాంపులు కూడా జరుగుతుంటాయి. ఈ తలసేమియా పిల్లలు వస్తుంటారు, ఎంతోమంది మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికి ఇస్తారు?
ఏం లేదన్న, ఇప్పుడు మన నంద్యాల బ్లడ్ బ్యాంక్ తరపున మనం తలసీమియా చిన్నారులకు దాదాపు మన నంద్యాల చుట్టుపక్కలనే 50 నుంచి 60 మంది దాకా ఉన్నారు. ఒక నంద్యాలలోనే ఇంతమంది ఉన్నారంటే మన రాష్ట్రంలో ఎంతమంది ఉండాలన్న, మన దేశంలో ఎంతమంది ఉండాలి? వీళ్ళకు కేవలం ఎటువంటి వైద్యం లేదన్న. వీళ్ళని బతికించుకోవాలంటే కేవలం మనం రక్తం ఇచ్చి మాత్రమే బతికించుకోవాలి. వీళ్ళకు ప్రతి పైరుల కోసం రక్తం ఎక్కియాలన్న. మనం ఏదన్నా ఒక మంచి పని చేస్తున్నామో, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతున్నామంటే దానికి వీళ్ళే నిదర్శనం. వీళ్ళకు ఎవరైతే రక్తదాత అయితేనేమి, ఎవరైతే వీళ్ళకి బ్లడ్ సమయానికి అందిస్తారో వాళ్ళే వాళ్ళకి దేవుడు అన్న. సో వాళ్ళ కోసం మనం ఈ రక్తాన్ని శిబిరాలు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ వచ్చిన రక్తాన్ని వెంటనే తలసీమియా చిన్నారుల వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఫోన్ చేసి, మీరు బ్లడ్ రెడీగా ఉంది, మీరు వచ్చి బ్లడ్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి మనమే స్వతహాగా ఇన్ఫార్మ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి రిప్లేస్మెంట్ డోనర్ అడగకుండా. తర్వాత టెస్టింగ్ ఛార్జెస్ కూడా చెప్పాను కదా మీకు ఇందాక. అలా తలసీమియా పిల్లలకైతే ఎటువంటి టెస్టింగ్ ఛార్జెస్ లేదు. మంత్లీ 2 times వస్తారు. 15 days వస్తారంటే నెలకు 2 సార్లు వస్తారు. ఇట్లా 60 మంది 120 times 120 ప్యాకెట్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం మంత్లీ. అంటే దాదాపు ఒక 3-4 క్యాంపులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 30 members 40 members కంటే ఎక్కువ క్యాంపులు జరగవు ఎక్కడ కూడా. సో అట్లా 3-4 క్యాంపులు చేయాల్సి వస్తుంది మనం. సో వాళ్ళ కోసము మనం ఇది చేయడం జరుగుతుంది. వాళ్ళకి మనం రక్తం ఇస్తే మనం వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే అచ్చు గారు, మేము సోషల్ మీడియాలో మిమ్మల్ని చూస్తూ ఉంటాము. చాలా ఎక్కువ వీడియోస్ ఈ మధ్యలో మేము సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువ రాజకీయ నాయకులతో పాటు ఉండే వీడియోస్ మరియు ఫోటోలు చూసాము. అంటే మీరు ఏమన్నా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ప్లస్ మీరు ఏ రాజకీయ నాయకుడు మీకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు? చాలా మంచి ప్రశ్న అడిగినారన్న మీరు. కాకపోతే రాజకీయాలు అనేది చాలా పెద్దదన్న. మన జీవితాలు ఎంత బాటి జీవితాలు అన్న, చాలా చిన్న జీవితాలు. ఎక్కడో ఇంటి దగ్గర పొలం పని చేసుకుంటూ, ఎక్కడో పాల ప్యాకెట్లు అమ్ముకుంటూ, ఎక్కడో కూరగాయలు అమ్ముకుంటూ చదువు ముందుకెళ్ళిన వాడిని, అలాగే నా తల్లిదండ్రులు ఇంత కష్టం చేసి నన్ను ఏదో ఒక స్థాయిలో చూడాలనుకున్న వాళ్లకు ఇది చాలన్న. నాకేంటంటే ప్రతిరోజు నా చివరి రోజు అని నేను అనుకుంటా. అందుకే ఇంత ఫోర్సబుల్గా సొసైటీలో సర్వీస్ చేస్తుంటాను. ఈరోజు రేపు పొద్దున్న లేస్తే మనం ఉంటామో చనిపోతామో తెలియదు. ఈ రోజుకు మనం ఈ కార్యక్రమం చేసేయాల్సిందే అనేందుకు నేను ఫోర్సబుల్గా సర్వీస్ చేస్తుంటాను. ప్లస్ రాజకీయ నాయకులు అని అన్నారు కదా, నో డౌట్ అన్న, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇష్టం అంటే, మాటలు పడ్డాడు, ఎన్నో విమర్శలు తీసుకున్నాడు, కొన్ని సంవత్సరాలు వేచి ఉండి కొట్టినాడన్న ఈరోజు డిప్యూటీ సీఎంగా ఆయన నిలబడ్డాడు. అందుకు ఆయన వెళ్ళిన మార్గం నాకు చాలా ఇష్టం, ఆ ఓపిక. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న. తన తండ్రి చనిపోయినాక ఆ పార్టీని చేతిలోకి తీసుకొని జైలు జీవితాన్ని అనుభవించి తిరిగి వచ్చి మన రాష్ట్రానికి సీఎం అయినా చూడన్న, అదే ఆ పోరాటం అంటే నాకు చాలా ఇష్టం అన్న. తర్వాత చంద్రబాబు నాయుడు సార్ అంటే కూడా చాలా ఇష్టం అన్న. ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా తన ప్రస్తావనని మొదలుపెట్టి ఈరోజు 3 సార్లు 4 సార్లు సంథింగ్ ఆయన సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు చూడన్న. ఈ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. వీటిని మాత్రమే ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఇప్పుడు అంటున్నారు మీరు సోషల్ మీడియాలో రాజకీయ నాయకులతో ఎక్కువ ఉంటారు మీరు సర్వీస్ చేసేటప్పుడు అని. తప్పలేదండి మీరు అడగడంలో. నిన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది ఉమెన్స్ డేకి. డాక్టర్ బైరెడ్డి సుబ్రహ్మణ్యం మీనా గారి పేరు కూడా మీరు వినింటారు. ఉమెన్, ఒక పొలిటీషియన్, యంగ్ లీడర్. నిన్న ఆ ప్రోగ్రామ్కి మేడం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఒక చిన్న సమస్య, పిల్లలు వాటర్ చాలా ఇబ్బంది ఉంది మేడం అని మేడంకి తెలియజేసిన వెంటనే మేడం వితిన్ సెకండ్స్లో ఆన్ ద స్పాట్లో అక్కడే ఫోన్ చేసి కమిషనర్తో మాట్లాడి ఫస్ట్ వీళ్ళకి ఇమీడియట్గా వాటర్ సప్లై చేయండి అని చెప్పి మేడం చెప్పింది. నేనేమంటే రాజకీయ నాయకులతో నేను ఉన్నానన్న. ఎవరైతే ఈ సమాజానికి మంచి చేస్తారో, ఏ నాయకుడైతే అలా ఉంటారో ఖచ్చితంగా నాయకులతో నేను ఉంటాను. నీటికి, గాలికి, తినే తిండికి, జోలు పెట్టుకునే నోటుకు ఎలా అయితే కులమతాలు ఉండవో అచ్చు కూడా అలాగే కులమతాలు ఉండవు. అచ్చు ఏంటంటే అందరితో కలివిడి మనసత్వం. అందరితో కలుపుకొని పోతాను, అందరితో కలిసి ఉంటా. ఎవరు ఏదన్నా నన్ను ఒక మాట బాధ పెట్టినా కూడా నేను తీసుకోను, అస్సలు బాధపడను, నవ్వుకుంటూ వెళ్తా. ఫ్యూచర్ సమాధానం చెప్తుంది, చూసుకుంటూ. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేసినాను. నాకు చిరంజీవి సార్ అంటే చాలా స్ఫూర్తిదాయకం. నేను ఈ రోజుకు 56 సార్లు బ్లడ్ ఇచ్చినట్టే అది కేవలం చిరంజీవి సార్ గారిని చూసాను. రీసెంట్గా ఒక మాట చెప్పినాను చిరంజీవి సారు. ఆయన ఎదిగేటప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడట.
ఎంత కష్టమైన జర్నీ అంటే ఆయన మొన్న ఒక మీటింగ్లో చెప్పినప్పుడు నాకు నిజంగా లిటరల్లీ కథ నీళ్ళు తిరిగినాయి. చాలా మంది సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం అంట, చిరంజీవి సార్ని కూడా తొక్కాలని చూడడము. కానీ చిరంజీవి సార్ స్వతహాగా కష్టాలతో పైకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎవరు ఏమన్నా మనం ఫోకస్డ్గా మనం లక్ష్యం వైపు వెళ్ళాలి. ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, కానీ మనం వీటి గురించి పట్టించుకోవద్దు, మనం ముందుకు వెళ్తూ ఉండాలని చిరంజీవి సార్ ఇదే కదా ఆయన చెప్పిన చాలా మాటలు కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. నేను ప్రతిరోజు చిరంజీవి సార్ ఎక్కడైనా మీటింగ్ జరిగిందంటే చిరంజీవి సార్ వాయిస్ ఉందంటే ఖచ్చితంగా నేను ఆ రోజు ఆ వీడియో చూడాల్సిందే. నేను ఇన్స్పిరేషన్లో అవుతుంటాను అలా ఆయన వీడియోలు చూసి. సో అందరూ ఎదుర్కొంటారన్న మంచి చేసేటప్పుడు అందరూ ఎదుర్కొంటారు. అలాగే ఒక నెల రోజుల క్రిందట డాక్టర్ సంపత్ కుమార్ గారు నంద్యాల బ్లడ్ బ్యాంక్కి మీరు ఇన్వైట్ చేశారు. డాక్టర్ సంపత్ కుమార్ గారి గురించి మీరు ఏమన్నా చెప్పగలరా? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఆయన ఎక్కువ ఇస్తుంటారు, ఎందుకంటే చిరంజీవి సార్ అంటే ఆయనకు చాలా అభిమానం. నంద్యాలకు రావడం జరిగింది, చాలా సార్లు చెప్పడం జరిగింది. సంపత్ అన్న గారు కూడా ఎప్పుడన్నా నంద్యాలకు వస్తే కలుద్దామచ్చు అని చెప్పి నేనే ప్రత్యేకంగా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అన్నగారితో సంపత్ అన్న గారితో కలుస్తుంటాను. ప్లస్ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే కూడా సంపత్ అన్న గారితో డిస్కస్ చేస్తుంటాను. ఇలా కార్యక్రమం చేస్తున్నాం ఎట్లా అంటే ఇట్లా చేయండి అని చెప్తుంటాడు అన్న. సో మన నంద్యాలకు వచ్చినాడు, సడన్గా ఏదో మ్యారేజ్ అంటే వచ్చినాడు, ఫోన్ చేసినాడు. నేను అన్నని బయట కలవాలనుకున్నాను. యాక్చువల్లీ అన్న బయట ఎక్కడో హోటల్ ఉన్నట్టు అక్కడ కలుద్దాం అనుకున్నాను. కానీ అన్ననే నోటారా అచ్చు ఒకసారి మీ బ్లడ్ బ్యాంక్ నేను రావాలనుకుంటున్నాను, మీరు మంచి సర్వీస్ చేస్తున్నారు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నేను కూడా వస్తే నాకు సంతోషంగా నువ్వు ఫీల్ అవుతావు, ప్లస్ నాకు కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి అన్న బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది. సో అంత తక్కువ టైంలో కూడా నేను యాక్చువల్లీ అన్న వస్తున్నా నాకు ముందే తెలిసింటే చాలా మంది రక్తదాతలు ఎక్కువ సార్లు పెట్టించిన వాళ్ళు ఉన్నారు. అన్నను కలవాలని చాలా మందికి ఉంది, అన్నతో కలిపేయాలనుకున్నాను. కాకపోతే అన్న నాకు చాలా తక్కువ సమయం ఇచ్చినాడు. సో నా బ్లడ్ బ్యాంక్ వచ్చి అంత బ్లడ్ బ్యాంక్ అంతా చూసి అన్న కూడా చాలా సంతోషంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే సందేహం ఏమంటే ఒక డౌట్. ఏం డౌట్ అంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి నంద్యాల బ్లడ్ బ్యాంక్ వచ్చారు, అక్కడ ఓ నెగిటివ్ బ్లడ్ చాలా రేర్గా దొరుకుతుంది. ఏ నెగిటివ్ కానీ, బి నెగిటివ్ కానీ, ఏబి నెగిటివ్ కానీ. ఈ బ్లడ్ అక్కడ ప్యాకెట్ లేకపోతే ఆ వ్యక్తికి అవసరానికి మీరు ఏం చేయగలుగుతారు? మంచి ప్రశ్న అడిగినారు చిన్నవల్లి గారు. ఎవరన్నా అంటే అన్ని రకాల బ్లడ్ గ్రూప్లు మన దగ్గర ఉండవు. ఒక్కోసారి మన దగ్గర ఉన్న బ్లడ్ కాకుండా డాక్టర్లు ఫ్రెష్ బ్లడ్ అడుగుతుంటారు, ఫ్రెష్గా అప్పటికప్పుడే మీరు బ్లీడింగ్ చేసి ఇవ్వాలని. కొన్నిసార్లు టైప్ 1 టైప్ 2 వచ్చినాయి ఈ మధ్య. ఇప్పుడు మన కాడ ఏ పాజిటివ్ ఉంది, దాంట్లో టైప్ 2 కావాలంటారు. సరే ఓకే, అవి నెగిటివ్ గ్రూప్లో మీరు అన్నారు కదా, నేనేం చేస్తానంటే నా ఈ 15 సంవత్సరాల పరిచయాల్లో నా వెన్నంటూ ఉన్న మిత్రులు, నన్ను సపోర్ట్ చేసింది వాళ్ళే. నాకు ఏ బంధువులు ఎవరేం సపోర్ట్ చేయలేదన్న, నాకు వెన్నంటూ ఉండేది మిత్రులే. నేనైతే ఈ సమాజం కోసం నేను ఏ అయితే మంచి చేస్తానో నా మిత్రులు కానీ నా నుంచి సాయం పొందిన వాళ్ళు కానీ అంతే డబుల్ నాకు తిరిగిస్తున్నారన్న. ఒక బ్లడ్ గ్రూప్ కావాలని చెప్పి నేను ఒక చిన్న మెసేజ్ పెట్టిన, ఒక కాల్ చేసిన, ఒక 5-6 మంది వచ్చి బ్లడ్ ఇచ్చిపోతారన్న. మన దగ్గర గ్రూప్ ఉండదు, కానీ మనం ఒక 1 అవర్ టైం తీసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని, నెగిటివ్ గ్రూప్కి అయితే 1 అవర్ టైం తీసుకుంటున్నా, పాజిటివ్ గ్రూప్ అయితే ఒక 10-20 మినిట్స్ అన్న వచ్చేసారి అన్న స్పాట్ పికప్ చేసుకుంటాం. సో నేనేమిటంటే వాళ్ళు నన్ను ట్రస్ట్ చేయడం, ఆ ట్రస్ట్ నేను నిలబెట్టుకోవడం, దీని నుంచి నడుస్తుంది నా సర్వీస్ నంద్యాలలో. అలాగే నిన్న మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. నంద్యాల బ్లడ్ బ్యాంక్లో ఒక ముస్లిం అబ్బాయి ఉపవాసం ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చి బ్లడ్ ఇచ్చారు. సమయానికి ఒక గర్భిణీ స్త్రీకి అవసరం అని చెప్తే వచ్చి బ్లడ్ ఇచ్చాడు. అబ్బాయి ఉపవాసం ఉన్నాడు కదా, బ్లడ్ ఇస్తే అబ్బాయికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అటువంటి సమస్యలు ఏమి ఉండవన్నా. మనము ఈ మధ్య నంద్యాలలో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్టయితే కొత్తూరు సుబ్బారెడ్డి స్వామి భక్తులు ఉంటారు, మాలాధారణ వేసి ఉంటారు. మొన్న రీసెంట్గా క్యాంప్ ఇచ్చినారన్న. తర్వాత శివస్వాములు మాలేసుకున్న వాళ్ళు మొన్న మాలెందులో మనకి క్యాంప్ పెడితే ఇచ్చినారు. తర్వాత ముస్లిమ్స్ రంజాన్లో, ఈరోజు కొత్త కాదన్న ముస్లిమ్స్ సేవ చేయడం. వాళ్ళకు రంజాన్ మాసము, ఈ మాసము, ఆ మాసం అని ఉండదు. వాళ్ళు ఒకటి ఏంటంటే దేవుని మీద ప్రేమతో ఉంటారు, ప్రతి నిమిషం దేవుడు మనని వెంట ఉంటాడని చెప్పి వాళ్ళు శివ కార్యక్రమాలకు ఎవరైనా అందరూ బాగా ముందుకు వస్తారు. కాకపోతే ఈ రంజాన్ మాసం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పేషెంట్ కండిషన్ బట్టి తీసుకుంటాం అన్న బ్లడ్. యాక్చువల్లీ నేను చాలా ఎమర్జెన్సీ ఉంది, కాకపోతే డాక్టర్ని రిక్వెస్ట్ చేసుకుంటే డాక్టర్ కూడా సరే కొంచెం టైం అయితే పర్లేదు అని చెప్పేసరికి అది రోజా టైం అయిపోయినాక పిలిపించుకున్నాం అన్న డోనర్ని. కానీ డోనర్ అయితే మధ్యాహ్నం ఇస్తా అన్నాడు, నేను తినకుండా కూడా ఇస్తా అన్నాడు. సో కొంచెం హెల్తీ మన డోనర్ కదా, మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి, ఏం కాదు కాబట్టి కొంచెం డల్ అయిపోతాం. సో అట్లా అని చెప్పేసి మన నంద్యాల ఈ మధ్య ఇంకోటి కొత్తగా నంద్యాలలో బ్లడ్ క్యాంపులు కూడా ఎలా పెడుతున్నారంటే
చనిపోయిన వర్ధంతులకు పెడుతున్నారు, దినాలకు పెడుతున్నారు, పుట్టినరోజులకు పెడుతున్నారు, రాజకీయ నాయకులు దానికి పెడుతున్నారు. కానీ ఏ కార్యక్రమైనా చేయండి నంద్యాలలో దానిలో బ్లడ్ క్యాంప్ అనేది కామన్ అయిపోయింది. అది దేవుడు నిజంగా నేను చాలా సంతోషపడుతుంటా. నిజంగా నేనున్న సమయంలో ఇలా జరుగుతుంది కదా, ఆ క్యాంపులన్నీ మనకు వస్తుంటే నిజంగా చాలా మంది నాకు ఫోన్ చేసి ఎక్కడెక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి మనకు పరిచయాలు ఉంటాయి కదా చాలా మంది, అసలు చాలా మంచిదబ్బా ఇట్లా చనిపోయిన వ్యక్తుల కోసం బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు అంటే చాలా గొప్ప విషయం. వర్ధంతి రోజు అన్న రీసెంట్ గా బోయరేవుల్లో అన్న చనిపోయిన 8 రోజులకు పెద్ద దినం ఉంటుంది కదా, పెద్ద దినానికి బ్లడ్ క్యాంప్ పెట్టినారన్న. అంటే వాళ్ళ ఇంట్లో అదేదో ఉంటుంది, మామూలుగా జనాలు ఎవరో దగ్గరికి పోరు అది ఉంటుంది, కానీ వాళ్ళు 40 మంది బ్లడ్ ఇచ్చినారన్న. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసి మామూలుగా అయితే చనిపోయినాక వర్ధంతికి 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇస్తారు, కానీ వీళ్ళు 8 days ఏదో 9 days ఉంటుంది పెద్ద దినం అన్న, ఆ రోజు బ్లడ్ క్యాంప్ ఇచ్చారు. సో నేను కూడా భయపడలేదన్న. చాలా మంది ఉన్నారు వద్దు అది ఏదో ఉంటుంది సృష్టి నష్టం ఏదో ఉంటుంది పోకూడదు అన్నారు. అటువంటిది లేదు, బ్లడ్కు సృష్టి నష్టం ఏముంటుంది అన్న, బ్లడ్ మనిషిని కాపాడేది అని చెప్పేసి మా స్టాఫ్ అంతా వెళ్ళి ధైర్యంగా క్యాంప్ చేసుకుని వచ్చినాం. వాళ్ళు గుండ్లు కొట్టించుకుని వచ్చి బ్లడ్ ఇచ్చిపోయినారు. బోయరేవులో వాళ్ళు రెడ్డిస్ తేజ అనే పిల్లోడు మనకు సర్వీస్ బాగా చేస్తుంటాడు, ఆ పిల్లోడు బాగా మోటివేట్ చేసి చెప్పి. ఇంకో విషయము, ఈ సోషల్ మీడియాలో మీ పెట్టిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియో ఏమంటే ఒక అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ అబ్బాయి స్టేజ్లో ఏం చేశారంటే మీ నంద్యాల బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి సంతోషంగా ఉండాలని బ్లడ్ ఇచ్చారు. అది చాలా మంచి విషయమే, కానీ ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయా? యాక్చువల్లీ ఆ రోజు అంత ముందు రోజు ఏం జరిగింది అనేది మీకు తెలుసుకోవాలండి, మీరు నిజం తెలుసుకోవాలి. అంత ముందు రోజు నా దగ్గరకు వచ్చినారు. యాక్చువల్లీ మాటల్లో మాట్లాడుతుంటే ఇలా బాధపడుతున్నా అది ఇది అని చెప్పినాడు, ఇట్లా ఉందని. నేనేమనుకున్నట్టు నేనేదో సింపుల్గా చెప్పిన, సరే దాని గురించి ఎందుకు వదిలేసేయి, దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుని మీరు ఆ బాధలు ఉన్నట్టు కదా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ బాధపడితే చుట్టూ 10 మంది ఫ్రెండ్స్ ఎట్టని చెప్తారు, వానికి ఏమవుతుందో జాగ్రత్త చూసుకుంటుంటారు. మీరందరూ కలిసి నీ ఫ్రెండ్స్ని సంతోష పెట్టినని చెప్పి నేను ఒక మాట చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినారన్న, బ్లడ్ ఇచ్చినారు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే ఆ పిల్లోనికి ఆ రోజు లవ్ బ్రేకప్ అయింది, మరుసటి నాతో లవ్ స్టార్ట్ అయింది. నా మీద లవ్ ఎందుకు మన బ్లడ్ బ్యాంక్ వచ్చి ఆయన బ్లడ్ ఇచ్చినట్టు. సో మనం చెప్పిన ఒక మాట ఏంటంటే లవ్ నెట్టే కదా మన మీద. సో అట్లా లవ్ నెట్ ఆయన వచ్చి నాకు బ్లడ్ ఇచ్చి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను అదే చెప్తున్నా, ఈ మధ్య క్యాంపులు అంటే చాలా డిఫరెంట్ అయిపోయినాయి. హౌస్ ఓపెనింగ్ లకు కూడా బ్లడ్ క్యాంపులు పెట్టడము మంచి పని చేయాలని చెప్పి చాలా జనాలకి ఏంటంటే, సరే అది నేను గొప్పగా చెప్పుకుంటాను, ఇంకో విషయంగా చెప్పుకుంటాను, అచ్చ అనేవాడిని ఓన్ చేసుకున్నారు, బాగా ట్రస్ట్ చేస్తున్నారు. అచ్చ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటున్నారు కాబట్టి జనాలు ఓన్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా నా కోసం ఒక అకేషన్ ఏర్పాటు చేసి ఓ బ్లడ్ క్యాంప్ అనేది నాకు ఏదో ఇంటి వారసులకు ఇచ్చినట్టు నాకు చేస్తున్నారు. ఈ లవర్స్ డేలు చేసినారు, ఇంకా చాలా చాలా చేస్తుంటారు. అన్ని పెడితే బాగుంటుంది సోషల్లో, అది వేరే పోతుంది. ఇంకోటి వాళ్ళ తల్లిదండ్రులకు అంటాను, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా గురించి తెలుసు. ఎందుకంటే నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటానంటేనా, నాకు ఒక్కసారి బ్లడ్ ఇస్తే నా బంధువు అయిపోతాడు. ఆ పిల్లోనికి ఏ ప్రాబ్లం ఉన్నా, అది ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా నేను ఖచ్చితంగా వెళ్తా అన్న. నేను ఎలా వెళ్తా అంటే నాకు అక్కడ ఏం తెలియకపోవచ్చు, పలానా వచ్చిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తా, అన్న మా పిల్లలకి పలానా చిన్న ప్రాబ్లం అయింది, ఏం చేద్దామన్న. ఆ వచ్చిన వాళ్ళ నా స్థాయి ఇడికి ఇవ్వచ్చు, నేను పలానా చెప్తా, ఆ ధర అయితే నీకు ఏమైనా అవుతుందేమో. ఎంత నేను కష్టపడతాను, కష్టపడి ఆ పిల్లోనికి ఏదో విధంగా అబ్బా అన్న నా కోసం వచ్చినాడు కదా, భరోసా ఇచ్చినాడు కదా అనేది ఉంటుంది. అదే ఆ బ్లడ్ లవ్ ఫెయిల్ అయ్యి బ్లడ్ ఇచ్చిన పిల్లలు వాళ్ళ బ్రదర్కి చాలాసార్లు మనం విన్నట్టు ఉన్నామన్న. చిన్న చిన్న ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనం వెళ్ళడము, దగ్గరికి పోవడం, హాస్పిటల్లో మాట్లాడడం, డాక్టర్తో చెప్పడము. సో నేను వాళ్ళ ఫ్యామిలీకి కూడా దగ్గర వ్యక్తిని. నాకు ఒక్కసారి ఎవరన్నా, నేను అదే చెప్తాను, నేను చాలా కలివిడి మనసత్వం అన్నది. నేను అందరితో ఈజీ కలిసిపోతా, నేను అందరికి కలుపుకుంటా, అందరు నా వారే అనుకుంటా. సో నన్ను ఒకవేళ ఎవరైనా నాతో కొట్లాడాలని, నన్ను ఏదైనా అనాలని వచ్చినా కూడా నా ఫేస్ చూసి ఎవరు ఏం మాట్లాడలేకపోతారు. ఎందుకంటే నేను మాట్లాడే అంత ముద్దు స్వభావం మాటలు నేను మాట్లాడతాను అన్నమాట. సో నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది జరగదు ఆ విషయంలో. అయితే ప్రతి ఒక్కరికి ఏం సందేశం ఉన్నదంటే, సందేహం అది వచ్చేసి మీరు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసే దానిలో ఒక బ్లడ్ క్యాంప్, ఏ క్యాంప్ అంటే కొత్తగా పెళ్ళి అవుతుంటుంది, ఆ రోజే పెళ్లి కొడుకు బ్లడ్ ఇస్తారు. తర్వాత ఆ పెళ్లి కొడుకు స్నేహితులు అందరూ వచ్చిన వాళ్ళ ఇస్తుంటారు, చాలా సంతోషం అది. కానీ పెళ్లి కొడుకు బ్లడ్ ఆ రోజు ఇవ్వచ్చునా, అది ఒక అందరికి చాలా డౌట్ ఉంది. ఎందుకంటే చాలా మంది అది బయటికి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అబ్బాయి కొత్తగా మ్యారేజ్ అయింది, ఆ రోజు బ్లడ్ ఇస్తే ఏమన్నా సమస్యలు ఉంటాయా అన్న? ఈ విషయానికి ఆన్సర్ నాలో కాదు, మీలోనే ఉందన్న. ఎందుకంటే మీరు ఎన్నో బ్లడ్ డొనేషన్లు చేయించారు,
ఎంతమందికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రాత్రి అర్ధరాత్రి మీకు నేనే ఫోన్ చేసిన స్వతగా ఉచిన వాళ్ళ గారు ఇట్లా ఇబ్బంది ఉందని అంటే ఒక 10 నిమిషాలు వచ్చానని చెప్పి డోనర్ పంపించిన రోజులు ఉన్నాయి. మీరు డోనర్ వస్తే మీరు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అదే డోనర్తో మీరు కూడా వస్తారు బ్లడ్ బ్యాంక్ మీకు టైం ఉంటే. ఆ డోనర్ అయిపోయే వరకు బ్లీడింగ్ అయినాక వరకు కూడా ఆ బ్లడ్ ఇంటికి పోయే వరకు జాగ్రత్త మీరు తీసుకుంటారు. నేను స్వతహాగా చూసిన అంటే ఆన్సర్ మీలోనే ఉంది. మళ్ళీ డోనర్ బ్లడ్ ఇచ్చినాక మీతో జర్నీ చేస్తారు, అయిపోయినాక మీతో పాటే ఉంటాడు కదా. మీకు ఎప్పుడన్నా డోనర్ ఏదన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినట్టు ఏమైనా మీరు చూసినారన్నా? ఎప్పుడు అంటే డోనర్ బ్లడ్ ఇచ్చి హ్యాపీగా వెళ్ళిపోయినాడు, వర్క్ చేసుకున్నాడు. ఇప్పుడు చాలా మంది మేస్త్రి పనులు చేసుకుంటూ వస్తుంటారు, పొలం పని చేసుకుంటూ బ్లడ్ ఇస్తుంటారు. సో ఇది ఒక అపోహ, బ్లడ్ ఇస్తే ఏమన్నా అవుతుంది అనేది ఒక అపోహ. మనం తీసుకునే బ్లడ్ ఎంత 350 ml, ఒక 2 జ్యూస్ డబ్బాలు చిన్నవి 15 రూపాయలు 2 జ్యూస్ డబ్బాలు మాత్రమే. అదేం పెద్ద ఎఫెక్ట్ ఏముండదు అన్న. నేను ఇప్పటికి 50 సార్లు ఇచ్చిన కదా. నేను ఎంత స్ట్రెస్లో ఉండి ఎక్కడైనా ఏదైనా వర్క్లో ఉండి ఒకసారి అయితే రీసెంట్గా ఒకసారి ఆదోనికి వెళ్ళినాను. నేను సరిగ్గా తిండి కూడా తీసుకోలేదు, వెహికల్లో వెళ్ళినా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది ఆ జర్నీలో, నాకు లాంగ్ జర్నీ. సడన్ గా కింద జాబిల్లి హాస్పిటల్లో డెలివరీ కేసు ఉంది, చాలా ఏమంటే బ్లీడింగ్ అవుతుంది పేషెంట్కి బ్లడ్. ఈ డెలివరీ పేషెంట్లకు ఎందుకంటే మనం అంత భయపడాల్సింది వస్తే వీళ్ళకు డెలివరీ టైంలో బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటుంది. అట్లాంటి అయినా మనం 1-2 ప్యాకెట్లు అందేయలేమన్నా, వాళ్ళకు దాదాపు 5-6 ప్యాకెట్లు అవసరం పడుతుంది. అలాంటి టైనా నాకు ఒక ఫోన్ వస్తే నేనేం చేసిన ఆంగ స్పీడ్గా వచ్చేసినాం కర్నూలు నుంచి కార్లో వెహికల్. నేనేం తినలేదు, ఫుడ్ కూడా తినలేదు. డైరెక్ట్ ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నాను, వెంబడే డైరెక్ట్ వెళ్ళి బ్లడ్ ఇచ్చేసిన. బ్లడ్ ఇచ్చేసినాక తర్వాత నేనే కొద్దిగా అనుకున్నాను ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో, ఆల్రెడీ అన్కంఫర్టబుల్గా ఉందా అని. ఒక 10 minutes రెస్ట్ తీసుకున్నాను, యాక్టివ్గా మళ్ళీ. చిరంజీవి సార్ గారు బ్లడ్ ఇచ్చినారు, సినిమా హీరోలు బ్లడ్ ఇస్తున్నారు, చిరంజీవి సార్ బ్లడ్ బ్యాంకులో ఎంతమంది ఇస్తున్నారు, బయట ఇస్తున్నారు, కొన్ని వేల మంది రక్తం చేస్తున్నారు, కొన్ని లక్షల మందికి రక్తం అందుతుంది. బ్లడ్ గురించి ఎప్పుడు ఈ అపోహ అనేది ఇంత డెవలప్ అయినా కూడా, ఇంటి బ్లడ్ క్యాంపులు జరుగుతున్నా కూడా జనాలు ఈ అపోహ పోగొట్టింది. సో మనం ఇంటింటికి ప్రచారం చేయాల్సి వస్తుందేమో లాస్ట్కు బ్లడ్ గురించి అన్న. ఏం కాదు అపోహ అని. తర్వాత ఈ మధ్య కాలంలో నేను చాలా కొంతమంది అన్న మా కులం వాళ్ళు మాకే బ్లడ్ ఇవ్వాలి, వేరే వాళ్ళ బ్లడ్ మాకొద్దు. తర్వాత కొంతమంది సొంత కొడుకే తల్లికి బ్లడ్ ఇవ్వాలన్నా, నాకు వేరే పనులు ఉన్నాయి, నేను హాస్పిటల్ తిరగాల, నేను బ్లడ్ ఇవ్వలేను అంటాడు. చాలా బాధ పెట్టిన విషయాలు. నేను వాళ్ళతో కొట్లాడాలన్నా, వాళ్ళకు సరే వాళ్ళని మోటివేట్ చేద్దామంటే వాళ్ళు వినే స్థితిలో ఉండరు. వాళ్ళు బ్లైండ్గా ఫిక్స్ అవుతారు, సూదంటే భయం మాకు, నేను బ్లడ్ ఇవ్వను. సరే తల్లి సీరియస్గా ఉంది కదా, తల్లి కూడా ప్రోత్సహిస్తుంది అన్న కొడుకుని. నువ్వన్నా చెప్పమ్మా నీ కొడుకు నీకోసం కదా బ్లడ్ అంటే, నా కొడుకు పనులు తల్లి నేను తిరుగుతానన్నా నా కొడుకు పోతాడు అంటే. జనాలకు అనేది ఈ అవేర్నెస్ అనేది ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఈ సోషల్ మీడియా కష్టంగా ఇంకా ముందు. ఈ రోజు అంత ఇంత మార్పు వచ్చింది, ఇలా క్యాంపులు ఇస్తున్నారు వర్ధంతులకు జయంతులకు అంటే అది సోషల్ మీడియా ప్రభావమే నేను అనుకుంటున్నాను. ఆ సోషల్ మీడియాలో మనం బ్లడ్ తీసేది లైవ్లో పెట్టేస్తాం ఇట్లా కూర్చేటప్పుడే. సో చూసే వ్యక్తి ఏమనుకుంటా అంటే అందరు ఇస్తున్నారు బ్లడ్, అంత పెద్ద ఏం ప్రాబ్లం ఏంటంటే హ్యాపీగా నవ్వుతున్నాడు డోనర్ పనుకుని, ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి చాలా మంది డోనర్లు అవేర్నెస్ అయ్యి వాళ్ళంతకు వాళ్ళే ఓన్గా అవేర్నెస్ అయ్యి సోషల్ మీడియా వల్ల వచ్చి బ్లడ్ ఇస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. దీన్ని మరింతగా నా ఈ పోరాటంలో మీరు ఉండాలా. మా మురళన్న గారి నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలా నేను. మురళన్న గారు నంద్యాలలో ఈ ఫోన్లు ఇవి బైకులు ఇవి లేనప్పటి నుంచి కూడా ఆయన ఎంతో మంది డోనర్స్ ని ల్యాండ్ ఫోన్ల వల్ల దాని వల్ల టెలిఫోన్ బూతులు ఏమో ఉంటుండే వాటి వల్ల ఎంతో సేవ చేసిన. ఈరోజు స్టిల్ నేనేమంటేనా చాలా మంది వ్యక్తులు సర్వీసు ఫోర్సబుల్ వచ్చేసారు, చేస్తామని. కానీ సర్వీస్ అంటే డబ్బు కాదన్న, టైం చాలా వాల్యుబుల్. టైం డబ్బు ఏముందన్న, ఈరోజు కాకుండా రేపు సంపాదించుకుంటాం, టైం సంపాదించగలేము. ఈ టైం ఎవరు ఇవ్వలేరు, ఇచ్చినవాడు చాలా గొప్పడన్న. దాంట్లో మురళన్న నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. ఏంటంటే సర్వీస్ అంటే టైం అన్న. ఇది అందరూ అనుకుంటారు డబ్బు అనుకుంటారు, డబ్బు కాదు టైం. ఈ టైంని ఇచ్చిన వాడే చరిత్రలు నిలిచిపోతాడు. అలా మురళన్న నంద్యాల చరిత్రలు నిలిచిపోయినాడన్న. ఈరోజు ఆయన ఆ రోజు వేసిన దారిలో ఈరోజు మేమంతా నడుస్తున్నాం. ఈజీగా డోనర్ ఒక చిన్న మెసేజ్ పెడితే డోనర్ వస్తున్నా అంటే ఎంత అవగాహన ఉండాలి, ఎంత అవేర్నెస్ ఉండాలి, ఇవన్నీ ఎవరు ఇచ్చినది కాదు. ఆ రోజు మురళన్న చేయడం వలన 10 మందికి తెలిసింది. ఈ మురళన్న గారు కూడా మన చిరంజీవి సార్ గారి స్ఫూర్తితోనే ఆయన ఇవన్నీ చేయడం జరిగింది. సో చాలా మందికి చిరంజీవి సార్ గారే స్ఫూర్తి. బ్లడ్ అంటే చిరంజీవి సారే అది. నేను కూడా ఇప్పుడు మన నంద్యాల బ్లడ్ సెంటర్ లో కూడా సార్ చిరంజీవి సార్ ఫోటోలో పెట్టుకున్నా. ఏదో ఒక రోజు సార్తో ఒక మంచి ఫోటో దిగినాను చిరంజీవి సార్ ఫోటో, అది చాలా పెద్దగా ఇప్పించుకొని నా ఇంట్లో పెట్టుకుంటా, ఆఫీస్లో పెట్టుకుంటాను. నాకు కూడా ఆశ ఉంది, కాకపోతే అది డ్రీమ్ అంతే. అలాగే మీరు ఎక్కువసేపు మీరు ఈ బ్లడ్ క్యాంపుల గురించి, నంద్యాల బ్లడ్ బ్యాంక్ క్యాంపులు ఎక్కువ గడపడము, బయట రాజకీయ నాయకుల దగ్గర ఎక్కువ గడపడము, ఈ విధంగా చేస్తూ ఉన్నారు కదా. ఫ్యామిలీతో
మీరు సమయాన్ని కేటాయించడం లేదు. మీ ఇంట్లో ఫ్యామిలీ నుంచి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బందికరం ఏమన్నా వాళ్ళు అక్కడ ఎక్కువ మాతో సమయం గడపడం లేదు అని ఏమన్నా ప్రశ్నలు వస్తున్నాయా? నేనేం చెప్తా అంటేనా, నా ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోవచ్చు. వాస్తవం మీరు చెప్పేది, మీరు గమనించిన మాట అయితే చాలా వాస్తవం. కాకపోతే నేను నా భార్యకు, మా అమ్మకు, మా నాన్నకు ముగ్గురు కూర్చోబెట్టి మరీ చెప్తాను. 100 మందిని కాపానికి ఒక్కడే. నేననే వాడిని ఒక్కడిని మన ఇంటికి లేటుగా రావచ్చు, మీతో తక్కువ మాట్లాడు. ఎంతో మంది మాట్లాడలేక హాస్పిటల్లో బెడ్ మీద రక్తం లేక ఇబ్బంది పడే వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నేనంటూ అలా దగ్గరుండి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళకు రక్తదాతం సమకూర్చి లేదా స్వతహాగా నేను రక్తదానం చేస్తే ఆ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. వారి ఆనందమే మీ ఆనందం అని మా అమ్మ, మా నాన్నకు, నా భార్యకు చెప్తాను. ఇది ఇంకోటినా, మనం ఇందాక చెప్పడం మర్చిపోయాం. చిరంజీవి సార్ గారు ఒక మాట చెప్పినారు, ఫస్ట్ మనం మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు అనేది డబ్బును సంపాదిస్తుంది, డబ్బును సంపాదిస్తుంది చిరంజీవి సార్ చెప్పినారు. ఇది మా అమ్మ నాన్నలకు చెప్తుంటే ఓకే, వాళ్ళకి లాజిక్ కోసం వాళ్ళు ఏమంటారు, ఏం సంపాదించుకుంటారు, ఏం కథ, ఎప్పుడు సేవ కార్యక్రమం అంటారు అని చెప్పి చిరంజీవి సార్ చెప్పిన వీడియో చూపిస్తుంటే వాళ్ళకి ఇట్లా ఏమో మనం మంచి పేరు సంపాదించుకోవాలి, దేవుడు ఇస్తాలేమో అని ఇట్లా చెప్తుంటారు. సో వాళ్ళకు నేను ప్రతి విషయం వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, ఇప్పటికే క్వశ్చన్ చేస్తుంటారు. టైం ఇవ్వవు, ఇట్లా బయట ఎక్కువ తిరుగుతావు, సేవా కార్యక్రమాలు ఎక్కువ చూస్తే నీకు వచ్చిన దానిలో పేరు చెప్తుంటారు. నేను వాళ్ళకు ఎప్పటికప్పుడు నీట్గా కూర్చోబెట్టుకుని, కోపం అంటూ ఉండదు. తల్లిదండ్రులతోనే ప్రేమగా మాట్లాడాలి. నిజంగా వాళ్ళు రెడీగా ఉంటారు మనం అర్థం చేసుకోవడానికి, మనం జస్ట్ చెప్పడమే లేటు. కానీ చెప్పడానికి కూడా సమయం ఉండదు అన్న పిల్లలకు, వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉండదు. మీ పిల్లల్ని నాకు ఒక కొడుకున్నాడు, చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, వెలుగోల్లో చదువుతున్నాడు, డిపాల్ స్కూల్లో చదువుతున్నాడు. ఓకే, బాగుంటాడు పిల్లోడు, మంచిగా చదువుకుంటాడు. సరే, నేను ఏదో లేట్ నైట్ వెళ్తాను, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను. పిల్లోనికి నాకు పెద్దగా అటాచ్మెంట్ అయితే లేదు, కానీ ముందన్న రావాలని. సరే, ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళు కూడా సర్వీస్లో జాయిన్ అవుతున్నారు. నేను ఇంకా కొంచెం రెస్ట్ అంటే ఎట్లా అంటే, నేనంటూ కొంతమంది కింద ఏర్పాటు చేసి వాళ్ళతో సర్వీస్ చేపిస్తూ వాళ్ళకి ఏదైనా వెన్నుదడ్డుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు అయితే నేను ఒక్కరినే ఒంటరిగానే చేయడం జరిగింది. సో అందుకు నేను కొంచెం మిస్ అయిన పిల్లల ప్రేమని దాన్ని కూడా మిస్ అయినా. సో ఇప్పటి నుంచి ఏమనుకుంటే, కొంచెం నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళతో సర్వీస్ చేపిస్తూ పిల్లల్ని ముందుకు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు నంద్యాల బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కోసం చాలా మంది వస్తుంటారు. మీరు ఇక్కడ ఉదాహరణకు ఏదైనా బయట ప్రోగ్రాంలలో వెళ్తుంటారు, అక్కడ మీరు లేరు, మీరు ఉన్నారు కదా, ఉండకపోతే అక్కడ ఉండే స్టాఫ్ కానీ మీరు లేరని చెప్పి అక్కడ బ్లడ్ ఇవ్వకుండా వెళ్ళిపోయే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉచిన్ వల్లనే గారు చాలా మంచి వ్యక్తి, వచ్చిన వ్యక్తిని గౌరవిస్తాడు. ఉచిన్ వల్ల ఇంటికి వచ్చినా కూడా ఉచిన్ వల్లనే గారు చాలా గౌరవిస్తాడు. అది చూసే వదినమ్మ కూడా గౌరవిస్తారు, అది చూసే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఈరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఉచిన్ వల్లనే గారు టీ తాగొచ్చు, నీళ్లు తీసుకోవచ్చు, కూర్చోవచ్చు అని నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు, ఉచిన్ వల్లనే గారు లేనప్పుడు కూడా నేను ఇంటికి వచ్చినప్పుడు ఉచినన్న గారి పిల్లలు అంకుల్ టీ తాగండి, ఎందుకంటే డాడీ నుంచి నేర్చుకున్న స్వభావం. అక్కడ డాడీ అని ఉండొచ్చు, అన్ననైనా ఉండొచ్చు, ఇంటి పెద్ద అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఏంటంటే ఒక కమిట్మెంట్తో ఒక చోట అందరూ ఒకే చోట ఉన్నప్పుడు ఆ ఇంటి పెద్దతో ఏమైతే వ్యవహరిస్తాడో వేరే వాళ్ళతో, అది ఆ వ్యవహారశైలి మన పిల్లలకు వస్తుంది, అందరికి వచ్చేస్తుంది. నేనేమంటాను అంటే, బ్లడ్ బ్యాంకుకు అథారిటీగా నేనున్నా, నా కింద స్టాఫ్గా వాళ్ళు పనిచేస్తున్నారు ఒక 12 మంది. వీళ్ళతో నేను చాలా ప్రేమగా ఉంటాను, చాలా ప్రేమగా. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, ఏదన్నా అమౌంట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయా, వాళ్ళ ఫైనాన్స్ పరంగా ప్రాబ్లం ఉన్నాయా, హెల్త్ పరంగా ప్రాబ్లం ఉన్నాయా, ఏదైనా ఫ్యామిలీ గొడవలు కూడా నేను డైరెక్ట్ వెళ్ళిపోయి మాట్లాడేంత ప్రేమతో ఉంటా, కలివిడికి. ఇప్పుడు నేను అలా ఉన్నప్పుడు, నేను బ్లడ్ బ్యాంకులో ఉన్నప్పుడు నా కోసం ఉచిన్ వల్లన్న గారు, ఎవరైనా రాజేష్ అన్న గారు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఏ విధంగా ఉంటానో మా పిల్లలు కూడా అదే విధంగానే ఉంటారు. నేను ఉన్న లేకుండా మా పిల్లలు ఏం చేస్తారంటే, అన్నగారు రండి కూర్చోండి, అన్నగారు సార్ బయటికి వెళ్ళారు, మీకు ఏం కావాలి, బ్లడ్ మన వాళ్ళ చూసాం సార్, ఎమర్జెన్సీ తీసుకుంటాం చేస్తామని చెప్పి అట్లీస్ట్ ఆ టైం పీరియడ్లో మీకైతే ఖచ్చితంగా వాళ్ళు ఆ రిసీవింగ్ అయితే చేసుకుంటారు. అది నేను నేర్పించుకున్నా అంటానో, నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నారంటానో, అది గాడ్ గిఫ్టే. నాకు సపోర్ట్గా ఉంటారన్న వాళ్ళు, నా స్టాఫే నాకు సపోర్ట్. వాళ్ళు నేను స్టాఫ్ అని అనుకుని నా తమ్ముళ్ళు అనుకుంటాను, నా బంధువులు అనుకుంటాను. ఎందుకంటే 365 రోజులు వాళ్ళతోనే కలిసి ఉంటాను, నేను ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళతోనే ఉంటా, కంటిన్యూ వాళ్ళతోనే హ్యాపీగా మాట్లాడుకుంటుంటా. కాబట్టి సో నాకు చాలా అటాచ్మెంట్. వాళ్ళు కూడా అంతో ఇంతో చెప్తుంటారు నాతో, నిన్ను చూసే సార్ మేము, అంటే నువ్వు ఎంత బాగా మాట్లాడుతావు, వేరే వాళ్ళతో ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, బయట ఎలా ఉండాలి అనేది మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకున్నామని వాళ్ళు చెప్తుంటారు. సరే, వాళ్ళు మోమాట అని చెప్పినా ఏం చెప్పినా కూడా
నాకైతే మనసులో కొంచెం సంతోషం అనిపిస్తుంటుంది. సో నా స్వభావాన్ని వాళ్ళు కూడా పులికి పుచ్చుకున్నారు అని నేను అనుకుంటాను. అలాగే మీకు మిత్రులు చాలా మంది ఉన్నారు అంటున్నారు కదా, ఈ మిత్రులలో మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, మీరు చెబితేనే వెంటనే పలికే వ్యక్తి, తర్వాత అచ్చన్న కోసం నేను ప్రాణమైన ఇస్తా అనే మిత్రుడు ఎవరైనా ఉన్నారా? అలాంటి వ్యక్తి పేరు? ఒకరి పేరు నేను చెప్పలేదు. నేను అందరినీ నన్ను ప్రేమిస్తున్నారని అనుకుంటా. ఎందుకంటే నేను ప్రేమను ఒక్కటేస్తున్నా అందరికి. నేను ప్రేమతోనే ఉంటా. ఎవరేం చెప్పినా ఆ పని చేస్తా, ఎవరు ఏమన్నా ఆ పని వింటా. ఒకవేళ నన్ను ఎవరన్నా నా మీద జోకులు వేసినా కూడా సరే, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వు చాలా ఈజీగా తీసుకుంటా. సో నేను అందరినీ ప్రేమించినప్పుడు నన్ను అందరూ ప్రేమించి నేను అనుకోవడం తప్పేలేదు. నేను అందరిలో ప్రేమ అనుకుంటాను. వాళ్ళ లోపల ఏమనుకున్నా నాకు అనవసరం. నేను వాళ్ళందరిలో ప్రేమను మాత్రమే చూస్తాను. తప్పగా వేరే ఆలోచన. నా కాలు ఎరిగినా, చేయరిగినా, నా ఊపిరి అయిపోయినా అది నాకు బ్లడ్ బ్యాంకులే పోవాలా, నేను సర్వీస్ చేసుకుంటూనే చచ్చిపోవాలా అని నా ఆశ. సరే, ఉన్నారు మంచి మిత్రులు అంటే చాలా మంది ఉన్నారు. ఒకరి పేరు చెప్తే బాధపడతారు. దాంట్లో అరుదైన వ్యక్తుల గురించి చెప్తాను. లోకేష్ అనే వ్యక్తి ఉన్నాడు, తర్వాత నాగార్జున అనే వ్యక్తి ఉన్నాడు, తర్వాత పార్టీలకు సంబంధం లేదు చాలా మంది అన్న. అన్ని పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలో నాకు బాగా చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కువ నాకు ఏది అయినా కూడా ఎమ్మడే నాకు ఉన్నామని చెప్పి నన్ను ఒక పక్షిలాగా, పక్షి రెక్కల కింద పిల్లునిలాగా నన్ను కాపాడుకుంటూ వస్తుంటారు కూడా. కాకపోతే వాళ్ళలో కూడా చాలా మంచి మనసు ఉందన్న. వాళ్ళు మనకు అర్జున వాళ్ళలో చాలా బ్లడ్ క్యాంపులు జరుగుతాయి. వాళ్ళు ఏకరంగా బ్లడ్ క్యాంప్ పెడతారు. ప్లస్ మనం ఎక్కువ సర్వీస్ చేసేది కూడా అర్జునవాడనే అన్న. అర్జునవాడ అనే ఏరియాలో చాలా పేదవాళ్ళు ఉన్నారు. అది కొంచెం ఉంది కదా, చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆ ఏరియాలో నా ఫ్రెండ్స్ చెప్పడం వలన, వాళ్ళు చెప్పడం వలన, వీళ్ళు చెప్పడం వలన నేను వాళ్ళకు సహాయం ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు తోచిన దాంట్లో, నాకున్న దాంట్లో. ప్లస్ దీంట్లో కూడా నాకు పెద్ద హెల్ప్ ఏంటంటే, నేను ఒక మాట చెప్తే, నేనైతే ఎవరికైతే సాయం చేసినానో వాళ్ళు నాకు సాయం చేసే రెడీగా ఉన్నారు. నా ద్వారా పేదవాళ్ళు, నాకంటే నాకు కాదు, నా ద్వారా పేదవాళ్ళకు. ఎందుకంటే నేను నిరంతరం మీరన్నట్టు 24 hours సమాజం కోసమే తిరుగుతున్నాం కాబట్టి, పలానా చోట పలానా ప్రాబ్లం ఉందని నేను ఒక స్టేటస్ పెట్టినా, ఒక చిన్న కాల్ చేసినా కూడా పర్సనల్గా వాళ్ళు ఆ అకౌంట్కు డబ్బులు పంపించేంత పెద్ద పెద్ద వ్యక్తులు నేను సంపాదించుకున్నాను. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ నా కోసం ఉన్నారన్న అని చెప్పారు కదా, అలాగే మీ మిత్రులలో వాళ్ళల్లో మీకు ఎవరన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడిన రోజులు, ఆ మిత్రుడు ద్వారా మీరు నష్టపోయిన రోజులు ఏమైనా ఉన్నాయా? నష్టపోవడము అంటే నేను ముందే ప్రిపేర్గా ఉంటాను. నేనేమంటే, నేను ఎదుటి వ్యక్తికి అది డబ్బు సాయం చేసినా, రక్తదానం చేసినా, మంచి చేసినా, సేవ చేసినా, ఆ కుటుంబానికి నేను ఏదైనా చేసినా కూడా నేను తిరిగి ఆశించను. నా కర్తవ్యం, నా బాధ్యత చేసిన వాళ్ళ నుంచి నేను తిరిగి ఆశిస్తే కదా నేను నష్టపోనికే. ఇప్పుడు పలానా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక 500 అర్జెంట్ అవసరం ఉంది, ఒక వారం తర్వాత కొడతాను. సో నాకు 500, 200, 300 నీకు కొట్టేస్తున్నాను అని చెప్తాను. నేను అవి తిరిగి రావాలని చెప్పి ముందు ఆలోచించాను. ఆ రోజుకు జరిగింది బాగుంటే ఆయన్ని ఇస్తాడు. ఆలోచించినప్పుడు ఇంకా నష్టం జరగదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి సాయం చేసిన, బ్లడ్ ఇప్పించినాను, నేను వాళ్ళు తిరిగి కృతజ్ఞత కోరుకుంటే కదా నేను బాధపడేది. ఆయన కృతజ్ఞత చూపించలేకపోయినాడు, నేను అనుకున్న దానికి ఎక్కువ చూపించలేకపోయినాడు అందుకే. సో నేను కోరుకోను వాళ్ళకు మంచి జరిగితే చాలు, ఏదో కొంచెం మనకు మంచి జరుగుతుంది అనే ఆలోచన ద్రోవ నేను అన్నది. అందుకు గాను నాకు ఎప్పుడు నష్టం జరిగిందని నేను ఎప్పుడు అనుకోను. బేసిక్గా దేవుడు అనేవాడు మనకు ఎప్పుడు మంచి చేసేవాడు వెనకాల ఉంటాడు అని నేను అనుకుంటా. సో ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంటాడు దేవుడు. నా జీవితంలో అయితే చాలా భర్తీ చేసినారు. ప్రస్తుతం మీరు సమాజంలో ఎంతో మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఈ పేరును చూసి చాలా మంది అసూయపడి మీకు ఎవరన్నా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను చీమకు కూడా హాని చేసే వ్యక్తిని కాదన్న. నేను చెప్పాను కదా, చాలాసార్లు చెప్పిన ఇంటర్వ్యూలు కూడా, నేను అందరినీ ప్రేమతో పలకరించే వ్యక్తిని. నేను ఎవరిని సహాయం అడగను. ఎవరికైనా సహాయం అయితే నేను ఖచ్చితంగా ముందుంటాను. రెండో విషయం, శత్రువులు అంటారా, ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కూడా శత్రువులు ఉంటారు. ఆ శత్రువు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకుంటాం చూడన్నా, ఒక కల్మషన్ ప్రేమతో నేను రిసీవ్ చేసుకుంటాను. అప్పుడు ఆ శత్రువు కూడా మారిపోతాడని నేను అనుకుంటాను. బహుశా నా మీద ఏం శత్రుత్వం ఉంటుందన్నా, బాగా వచ్చినాడు, తక్కువ టైంలో వచ్చినాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, పెద్ద వాళ్ళతో ఉన్నాడు, బాగున్నాడు అనే అది శత్రుత్వం అని నేను అనుకోను. ఒకసారి అసూయ ఉండొచ్చు, అసూయ అనుకోండి దాన్ని. అసూయ అంటే అది కామన్, మానసికి అనేవానికి ప్రతి ఒక్కరికి అసూయ ఉంటుంది ఏదో ఒక విషయంలో. సో దాని శత్రుత్వం అన్నంత పెద్ద మాటలు అయితే నేను అనుకోవట్లేదు. తర్వాత నేనేంటంటే, నాకు ఎవరైనా వచ్చి చెప్తారు ఫలానా వ్యక్తి నీ గురించి ఇలా అన్నాడు అని, నాకు ఒక పిల్లోడు ఎవరో చెప్పినా అనుకో, వదిలేసి దాని గురించి పట్టించుకోవద్దు. నన్నే కదా అన్నీ నువ్వు గుర్తుపెట్టుకో. కరెక్ట్ నాకు ఒక 10 రోజులు టైం, అదే పిల్లలు నా దగ్గరకు వచ్చి నన్ను పొగిడిపోతాను.
అదే పిల్లలకు మనం సాయం చేద్దాం, అదే పిల్లలు మనని మంచి గొప్పగా చెప్పిపోతాడు అని నేను టైం ఇస్తాను. మన పిల్లలు ఇప్పుడు మాతో పాటు ఉంటారు, నాతో పాటు ఎప్పుడు కంటిన్యూ ఒక పిల్లలు వాళ్ళు చెప్తుంటారు, అన్న పలానా ఇట్లా అన్నారు, పలానా ఇట్లా అన్నారు. అన్న వాళ్ళే ఫంక్షన్కి పిలుచుకున్నారు గెస్ట్గా, అన్న వాళ్ళే దగ్గరుండి ఫోటోలు దిగిపోయినారు, అన్న వాళ్ళే ఏదైనా స్టేషన్లో ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏదైనా పనులు కూడా నాకు చెప్పినారు, అన్న వాళ్ళే ఎక్కడైనా సాయం చేయడానికి కూడా వాళ్ళు నన్ను అడిగినారు. సో నేను టైం ఇస్తాను, ఆ అసూయ కూడా టైం ఇస్తాను, అంత ఓపికతో అంత ప్రేమతో ఉంటాను, నా ప్రేమతో అందరినీ మార్చుకుంటాను. కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు, పరివర్తన లైఫ్ సెంటర్ అక్కడ పాల్గొంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? మామూలుగా మీరు మీ బ్లడ్ ఎక్కువ ఇప్పిస్తుంటారు క్యాంపులలో పెట్టి, క్యాంపుల ద్వారా బ్లడ్ తలసేమియా పిల్లలకు, తర్వాత గర్భిణీ స్త్రీలకు, ఇతర కారణాల వల్ల వచ్చిన వాళ్ళకు బ్లడ్ అందజేస్తుంటారు సమయానికి. కానీ ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొనడానికి కారణం ఏమి? నేను 8th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటాను, మామూలుగా అంటే ఇది మనం మిరపేస్తాం కదా పొలాల్లో, ఈ మిరపంతా అయిపోయినాక ఆ కట్టెలు తెచ్చి ఇంట్లో మనము అప్పట్లో పొయ్యి మనం అంటే గోడరాలతో పొయ్యి. నాన్న ఏం చేసేవాడంటే ఆలేసి వచ్చినప్పుడల్లా ఆయన వెంటనే పొద్దున 4 గంటలకు ఎద్దుల బండి, మనకి ఇప్పటికీ ఎద్దులు ఉన్నాయి, బరగోడ్లు ఉన్నాయి, మన సంసారం ఉందని ఇంటికాడ మంచిగా బరగోడ్లు ఎద్దులు ఉన్నాయి. ఈ రోజు మొన్నటి వరకు నేను చేసిన పనులు, నేను పొలాలకు బరగోడ్లు మేపడానికి కూడా వెళ్తుంటాను ఊర్లో, వేలుపునూరులో. నా గురించి అంతా తెలిసిందే, అందరికీ తెలిసిందే. పొలానికి వెళ్తుంటుంది, బరగోడ్లు మేపడానికి వెళ్తుంటుంది, ఏదో ఒక పని చేసుకుంటుంది. ఈ మధ్య కొద్దిగా తగ్గించిన ఈ వర్క్ వల్ల. ఈ రోజు కూడా నాన్న అమ్మ ఎక్కడైనా వేరే ప్రోగ్రామ్ నేను ఉండేది ఒక కొడుకునే కాబట్టి వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి 2-3 రోజులు రాలేకపోతే ఆ పనులను నేను చేసుకోవాల్సిందే. నాన్న ఏం చేసేవాడంటే 4 గంటలకు పొద్దున్నే బండి మీద నన్ను మా అమ్మని మన ముగ్గురం కలిసి పొలానికి వెళ్తుంటాం. ఇది మన ఊరు నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో, 10-15 కిలోమీటర్ల వేలుగోడు సైడ్, అక్కడ మిరప వేరే వాళ్ళ తోటలు మనం వేయకుంటుంటుంది అప్పట్లో, ఇప్పుడు వేస్తున్నారు. పొద్దున్న వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే రాత్రి మిగిలిన అన్నము నాయన అమ్మ ఎందుకంటే పొద్దున్న 4 గంటలకు వంట చేసుకోలేము, రాత్రి మిగిలిన అన్నాన్ని తీసుకొని పోతుంటే సాంబార్ ఏది మిగిలితే రాత్రి వంట అదే సాంబార్ కానీ ఎల్లిపాయ కానీ ఏదన్నా తీసుకొని వెళ్ళినప్పుడు చాలాసార్లు ఎదురైందన్న నాకు. రాత్రి అన్నాన్ని పొద్దున ఎండాకాలం ఏంటంటే అన్నం ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుంది, రాత్రి ఇంకా ఎక్కువ మెత్తగా అవుతుంది. అరే 9 గంటలకు అంటే పొద్దున 4 గంటలకు వస్తే పొయ్యి లోపల 6 అవుతుంది, 6 నుంచి స్టార్ట్ చేస్తే 9కి పని అయిపోతుంది, 9 గంటలకు అన్నం తినాలన్న. ఆ తినేటప్పుడు అది ఎట్లుంటుంది అంటారా అన్న, నీళ్ళలాగా ఉంటుంది, దాంట్లో కారం కలుపుకొని నాకింత మనకింత అంటే లేదు అని కాదు, తిన్నికి లేనంత అని కాదు, కాకపోతే ఆ పొలం పనులు అలాంటివి, ఆ పరిస్థితులు అలాంటివి ఉన్నే తిని చేసుకుంటూ పోవాలి. అలా తిండి అనే విలువ నాకు ఆ రోజు బాగా అంటే అలాంటి పరిస్థితులు ఎన్నో అన్నా, ఎన్నో. మేము మా ఇంట్లో టిఫిన్లు ఇవన్నీ ఏంటి ఉండవు. ఈ రోజు వరకు కూడా పొద్దున్న లేసి అన్నం పప్పు ఇంత కారం, ఈ రోజు కూడా పొద్దున్న చేసినదే మేము పల్లెటూళ్ళు అలవాటు తినడం. మధ్యాహ్నం కానీ కరెంట్ టౌన్ అంటే ఎప్పటికప్పుడు వేరే చేసుకొని తింటుంటారు, కానీ అన్నం విలువ నాకు చాలా బాధ వేసింది. అందులో ఒకటి ఏంటంటే మేము స్వతహాగా రైతులం కాబట్టి ఇప్పుడు మేము ఉరమలు వేసినప్పుడు కూడా దానికి మడుగులు వేయనీకే, అవి వడ్లని కొట్టనీకే, ట్రాక్టర్ మడుగు తిప్పనీకే, ఇవన్నీ పనులు చూస్తాం కదా. వడ్లు దాని గురించి బియ్యం గురించి మాకు చాలా అవి రాలిపోతుంటాయి పొలంలో. బియ్యం అన్న మనం ఎంత ఒడిసి పట్టినా కూడా పొలంలో ఎంతో కొంత మనకు భూమి తీసుకుంటుంది మనం పండించింది. సో నాకు ఈ వ్యవసాయము ఇవన్నీ నాకు అనిపించి, అన్నదానం అనేది రైతు అంత కష్టపడుతున్నాడు, ఆ గింజ వేస్ట్ కాకూడదు. వేస్ట్ అయితే లేదు, ఎవరు కూడా దొరకలేదు, ఉన్నోడే తింటున్నాడు, లేనోడు తింటలేదు. ఈ రోడ్ల మీద చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అన్న, ఒక పంచె కట్టుకొని ఒక నెత్తిన ఒళ్ళె కట్టుకొని ఏ వ్యక్తిని నడుస్తుంటే నాకు మా నాన్న చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్న రైతు, అదే తిరుగుతుంటాడు. ఒకవేళ అదే ప్లేస్లో మా నాన్న ఉన్నాడు అనుకో, రేపు ఎక్కడికి వెళ్ళినప్పుడు మా నాన్న కూడా ముద్దన్నం దొరకాలి కదా, నా వాళ్ళు కూడా ముద్దన్నం దొరకాలంటే మనం చేయాలి కదా అని చెప్పి ఇలా అన్నదాన కార్యక్రమాలు ఏదో ఒకటి, ఇది దేవుళ్ళ పేరు మీద, మసీదుల పేరు మీద, గుళ్ళ పేరు మీద, ఏదో ఒక దాని పేరు మీద భిక్షలు అంటూ అవంటూ ఇవంటూ దేవుళ్ళకు నేను ప్రతి దాంట్లో ఇది అది ఏముండదన్న, ప్రతి దాంట్లో. ఇప్పుడు మసీదేపు ఈ వారంలో మనము పేద ముస్లింస్ని దాదాపు ఒక 10-15 మంది సెలెక్ట్ చేసినాము, నిత్య సరుకులు ఇస్తున్నాం. మళ్ళీ ఈ మసీదులకు కూడా రంజాన్ కిట్లు మనం కూడా ఇస్తున్నాము, సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత మసీదులో కూడా ఏదైనా కూలర్, ఇవన్నీ దేవుడు నాకు అప్పగించిన పని చాలా పెద్దగా ఉంది. దానికి తోడు కూడా చాలా మందిని నాకు పెట్టినాడు. అందరితో మాట్లాడుతూ ముందుకు వెళ్తాను, ఇంకా చేసుకుంటే ముందుకు వెళ్తాను. అన్నదానాలు కూడా పెద్ద ఎత్తున చేయాలి, ఇంకా చేయాలి. దానికి సంపూర్ణ శక్తి దేవుడు ఇవ్వాలి, మీ అందరూ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, ఉదాహరణకు జనసేన పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఏ ఇతర పార్టీలైనా కానీ మీ యొక్క సేవలు గుర్తించి వారి పార్టీలో చేరండి అని చెప్తే మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా?
నాకు అంత శక్తి ఉందని నేను అనుకోవట్లేదు. కాకపోతే అడిగే వాళ్ళకి ఏముందన్న అడుగుతుంటారు. ఇప్పుడు నేను ఈ సమాజంలో ఓ, అందరికీ న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. అనాథలకైతేనేమి, పేదవాళ్ళకైతేనేమి, రక్తహీనతతో ఇబ్బంది పడే వాళ్ళకైతేనేమి, ఇంకా చాలా మందికి. రేపు నేను ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాను అనుకో, ఏదో ఒక స్టాండ్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు నేను పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్నా పేదవాళ్ళకి సాయం చేయాలి. సో నేను చెప్పాను కదా, ప్రతిరోజు నాకు చివరి డే అని చెప్తున్నా. ఇంకా నాకు వేరే దాని మీద ఏం ఆశ ఉంటుందన్న. నాకు ఈ రోజు లాస్ట్ రోజు. ఈ రోజు ఉంటానో రేపు పొద్దునకు ఉంటానో ఉండనో తెలియదు. ఈ రోజు చేయాల్సిన కార్యక్రమం నాకు చాలా ఉన్నాయి. నాకు ఇంకా రాజకీయాల మీద వాటి మీద ఏం ధ్యాస ఉంటుందన్న. నాకు ఉన్నది ఏంటంటే ఓన్లీ సేవ. ఉన్నంతవరకు చేసుకుంటూ పోవాలి. చచ్చిపోయినా కూడా మా ఊరు వెళ్తున్నారు కదన్న, నంద్యాల నుంచి జనాలు రావాలి. నా శవాన్ని చూడనీక నంద్యాల నుంచి జనాలు రావాలి. నంద్యాల చుట్టుపక్కల నుంచి మా అచ్చు, మా తమ్ముడు, మా అన్న, మా ఓడు, మా బామ్మర్ది, మా అన్నగాడు, మా ఓడు అని చెప్పి జనాలు నా కోసం ఆ రోజు మా ఊరికి వస్తే అదే నేను కోరుకుంటున్నా. అదే నాకు కావాల్సింది. ఇక ఆ సమాజం ముందర, ఆ చావు ముందర, ఈ లాస్ట్ రోజు ముందర ఏ రాజకీయం పనిచేస్తుంది అన్న. ఈ రాజకీయాలు ఇవన్నీ ఒక స్టాండ్తో ముందుకు పోవాలి. అలాంటి శక్తి మనకు లేదన్న. ప్లస్ మనం అనుకున్న లక్ష్యం కూడా అది కాదు. మనం ఇప్పుడు లక్ష్యం చివరి దశలో ఉన్నాను అనుకుంటాను నేను. అంటే ఇంకా మంచి మంచి చేయాలి నేను సేవా కార్యక్రమాలు. ఇలాంటి మూమెంట్లో ఈ రాజకీయాల గురించి ఆలోచించే ఆలోచన అస్సలు లేదు. అండి, మన నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ అచ్చు గారి యొక్క ఇంటర్వ్యూ అందరూ వీక్షించారని కోరుకుంటున్నాము. అచ్చు గారు చెప్పింది ఏమిటంటే, ఈ నంద్యాల బ్లడ్ బ్యాంక్ లో ఉండి అక్కడ ఎంతో కొన్ని వేల మందికి సమయానికి బ్లడ్ అందిస్తూ, మరియు బయట అనాథ పిల్లలు ఉన్నారు, వారికి కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ, బయట కేవలం రాజకీయ నాయకులు వాళ్ళతో పాటు ఉన్న స్నేహం, వారితో పాటు రాజకీయాల్లోకి రావడానికి కాదండి, నేను అందరితో మంచిగా ఉంటాను. ఏమంటే నా యొక్క గోల్ ఎప్పటికైనా నేను బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి తలసేమియా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, ఇతర వారికి సమయానికి బ్లడ్ అందించాలని అతని యొక్క మంచి మనసుకు మనం అందరం గొప్పగా అతన్ని కొనియాడాలి. ఇది ఈ నంద్యాల న్యూస్ 9 ద్వారా ఇది మొదటి ఇంటర్వ్యూ. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే చూసిన వాళ్ళు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. మరియు ఈ విధంగా నంద్యాల న్యూస్ 9 ద్వారా సేవ చేసే ప్రముఖుల ఇంటర్వ్యూలు ప్రతి వారం ఉంటుంది. దయచేసి వారి గురించి తెలుసుకోండి. వాళ్ళు సేవ చేయడానికి వారి వెనుక ఎంతో విషయం ఉంటుంది. వారి యొక్క గుణగణాలు కూడా మీకు తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. కావున ప్రముఖుల యొక్క ఇంటర్వ్యూలు మేము తీస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు చూడవలసిందిగా, అలాగే నంద్యాల న్యూస్ 9 ఫాలో చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.